ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను. మీకు కళ్ళు ఉన్నాయి, మీరు నడవగలరు, మస్జిద్కు వెళ్ళగలరు, అజాన్ స్పష్టంగా వినగలరు, మరి కొన్నిసార్లు నమాజ్ ఎందుకు మిస్ అవుతుంది? ఇప్పుడు ఒక సహాబీ జీవితంలోని అద్భుతమైన సంఘటన వినండి. ఇది నమాజ్ ప్రాముఖ్యతను మనకు బలంగా గుర్తు చేస్తుంది. ఆయన పేరు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతో దగ్గరైన సహాబీ. కానీ ఆయన అంధుడు. ఆయనకు కళ్ళు లేవు, రోడ్లు కనిపించవు, దారి తెలియదు, మస్జిద్కు వెళ్ళడం కూడా చాలా కష్టమైన పని. ఆ కాలంలో ఈ రోజులా వీధి లైట్లు లేవు, సౌకర్యాలు లేవు, చీకటి రాత్రులు, రాతిదారులు, ప్రమాదాలు. మస్జిద్కు చేరుకోవాలంటే ఎవరో సహాయం చేయాల్సి వచ్చేది. ఒక రోజు ఆయన ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు, యా రసూలుల్లా, నేను అంధుడిని, నన్ను మస్జిద్కు తీసుకువెళ్లే వ్యక్తి ఎప్పుడూ ఉండడు, నాకు ఇంట్లోనే నమాజ్ చేసే అనుమతి ఉందా? మొదట ప్రవక్త ఆయనకు అనుమతి ఇచ్చారు. కానీ ఆయన వెళ్తుండగా మళ్ళీ పిలిచి ఒక ప్రశ్న అడిగారు, నువ్వు అజాన్ వినగలవా? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, అవును వినగలను. అప్పుడు ప్రవక్త ఇలా చెప్పారు, అయితే అజాన్కు స్పందించు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 653. సహోదరులారా, కాసేపు ఆలోచించండి. అంధత్వం అనేది ఒక పెద్ద కారణం. దారి కనిపించదు, ఒంటరిగా వెళ్ళలేడు, అయినప్పటికీ అజాన్ వినిపిస్తే మస్జిద్కు రావాలని ప్రవక్త ప్రోత్సహించారు. దీనివల్ల నమాజ్ మరియు జమాత్కు ఇస్లాంలో ఎంత గొప్ప స్థానం ఉందో తెలుస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనకు కళ్ళు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మస్జిద్కు దగ్గరలో ఉన్నాయి. అయినా కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలతో నమాజ్ను ఆలస్యం చేస్తాం లేదా మిస్ చేస్తాం. అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు వారి యొక్క జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అల్లా పిలుపు వినిపించినప్పుడు మనం స్పందించాలి. ఎందుకంటే నమాజ్ కేవలం ఒక బాధ్యత కాదు, అది అల్లా మనల్ని తన వైపు పిలిచే గొప్ప ఆహ్వానం. అల్లా మనందరికీ అజాన్ వినగానే స్పందించే హృదయాన్ని, నమాజ్ పై ప్రేమను మరియు జమాత్ను కాపాడే తౌఫీక్ ఇవ్వుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.